అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. ఈ వీడియో భారతదేశంలో చూస్తున్నటువంటి తెలుగు ప్రజలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు కాబట్టి హిందువులందరికీ ఇంపార్టెంటే. హిందువులే కాదు, ప్రతి ఒక్క భారతీయులకు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియోని. ఎందుకు అనంటే టైము ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అని మన పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు. అది మనకు కూడా అప్పుడప్పుడు మన లైఫ్లో ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఈ విషయం మాట్లాడుతూ ఉన్నానంటే, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత అనే మాదిరిగా వెస్ట్ బెంగాల్లో సీన్ మాత్రం మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడంతా గులాబీమయం అయిపోయింది వెస్ట్ బెంగాల్. గులాబీమయంతో పాటు హిందువులకు స్వతంత్రం వచ్చింది వెస్ట్ బెంగాల్లో. ఇది చాలా ఆశ్చర్యకర విషయం. హిందువులకు స్వతంత్రం వచ్చుడు ఏంద్ర బాబు అని మాట్లాడుతూ ఉన్నాను మీరు అనుకుండొచ్చు. ఇన్ని రోజుల నుంచి మమతా బెనర్జీ 3 సార్లు సీఎంగా చేసినప్పటి నుంచి ఎప్పుడు కూడా హిందువులు స్వేచ్ఛగా పండుగ చేసుకోలే, స్వేచ్ఛగా దీపావళి జరుపుకోలే, స్వేచ్ఛగా శ్రీరామనవమి జరుపుకోలే, స్వేచ్ఛగా అంతెందుకు హిందూ టెంపుల్లలో స్వేచ్ఛగా పాటలు కూడా పెట్టుకోలే. అంత అక్రమానికి పాల్పడినటువంటి మమతా బెనర్జీ టీఎంసీ గూండాలు మొన్న అభిషేక్ బెనర్జీ మీద ఈయన గురించి ఎవరైతే మమతా హయాంలో ఒక రేంజ్లో చెలరేగిపోయినటువంటి ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తున్నారట హిందువులంతా కలిసి. ఎవరు టార్గెట్ చేస్తున్నారు అసలు? వెస్ట్ బెంగాల్ అనేది భారతదేశంలోనే అన్ని స్టేట్ల కంటే పెద్ద స్టేటు. అటువంటి స్టేట్లో హిందువులను టార్గెట్ చేసింది మీరు, సిగ్గుమాలినోళ్ళు. ఇప్పుడు అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ ఉన్నారట. ఇంకా ఏమంటా ఉన్నారంటే, అభిషేక్ బెనర్జీ బెంగాల్ వీధుల్లో కనిపిస్తే చాలు ఆయన పైన రాళ్ళు కోడిగుడ్లు పడుతున్నాయి. వెస్ట్ బెంగాల్ సీఎం అట పట్టించుకుంటలేడట. ఈయనకు సెక్యూరిటీ అన్నట. ఎవరికి? అభిషేక్ బెనర్జీకి. మరి అధికారంలో ఉన్నప్పుడు అభిషేక్ బెనర్జీ చేసినటువంటి లుచ్చా పనులు మనకు కనబడతా ఉన్నాయి. టీఎంసీ గూండాలు ఎవరైతే ఉన్నారో, అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు, హిందూ ఆడవాళ్ళు కనబడితే చాలు వాళ్ళ మీద అఘాయిత్యం చేసుడే. హిందూ టెంపుల్లో నమాజ్ అయ్యే టయానికి హిందూ టెంపుల్ల నుంచి ఒక్క సౌండ్ వినబడ్డా కేసు. అభిషేక్ బెనర్జీ అక్రమ ఆస్తుల విలువ అక్షరాల వెస్ట్ బెంగాల్లోనే నెంబర్ 1 ఉన్నటువంటి మమతా అభిషేక్ బెనర్జీ. ఎవరికి కూడా అన్ని ఆస్తులు లేవు. 45 దాన్ని ఏమంటారు మనకు విల్లాలు, 45 విల్లాలు, అది కూడా కోల్కత్తాలోనే. ఓన్లీ కోల్కత్తా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ అయినటువంటి ఆస్తుల విలువ ఈయనది 2000 కోట్లండి. ఎక్కడిది డబ్బు మరి? అది కాకుండా ప్రతి మహిళను వాడుకునుడే. సానియా షేక్, ఇన్ని రోజు వీడియోలల్లా నీకు పేరు కూడా వలకొస్తుందని చెప్పారు కదా. సానియా షేక్ అనే ఆమె ఉంది కదా, ఎంపీ. శివలింగానికి కాండోమ్ దొరికింది, శివలింగాన్ని అంత కించపరిచారు. అదే మన హిందువులు ఎవరైనా ముస్లింలను కానీ క్రిస్టియన్ కానీ వేరే మతాలను కానీ ఎవరైనా కించపరిచిర్రా? కానీ సానియా షేక్ అనే ఆమెను ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలే. ఎందుకు అరెస్ట్ చేయలే? భారతదేశము హిందూ సాంప్రదాయం గడ్డ. మరి ఇక్కడ మీద ఇలా దేవాలయాల మీద దాడులు జరుగుతాయి, ఇక్కడ దేవుళ్ళ మీద మీ నచ్చినటువంటి పోస్టులు పెడతా ఉంటారు. ఇక ఇదంతా కాదు కానీ అభిషేక్ బెనర్జీకి ఈ సానియా షేక్ ఇద్దరు కలిసి ఒక సొంత విల్లాగా ఉన్నారు కోల్కత్తాలో. అది ఏంది, డైరెక్టు ఏమైతే మనకు డోర్ ఉంటుందో డోర్ మీద కూడా ఇద్దరు షార్ట్ కట్ల అభిషేక్ కాదు సానియా. ఎంత ముద్దుగా ఉంది చూడు. ఈ అభిషేక్ బెనర్జీ గారికి ఆల్రెడీ భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఉండంగా కూడా ఒక ఎంపీని గర్ల్ ఫ్రెండ్గా వాడుకుంటా ఉన్నాడు. మళ్ళా వీళ్ళకు గెస్ట్ హౌస్ కూడా. మరి ఇంత ఘనకార్యం చేసినోనికట రాళ్లతోటి కోడిగుడ్లతోటి కాకుండా మల్లె పువ్వులు గులాబీ పువ్వులు చల్లి కోల్కత్తాలో మన వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వీధుల పొంట తింపాలన్నట. ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అంటే, ఇగో వెస్ట్ బెంగాల్ ప్రజలకు అభిషేక్ బెనర్జీ
ఎంతో మేలు చేసినట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అభిషేక్ బెనర్జీ పైన దాడికి స్పందిస్తూ హిందువులు 108 మంది అరెస్ట్ అయ్యిందట. 108 మంది మీద కేసులు పెట్టిండు అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ. ఇంకా ఇలా మామ పేరేమో ఉన్నది, ఆయన పేరు కూడా బెనర్జీ. మరి ఇన్ని రోజులు కూడా హిందువులు కేసులు పెట్టమని అడిగినప్పుడు నువ్వు ఎందుకు పెట్టలేవు? మమతా బెనర్జీ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ తర్వాత ఆ పార్టీలో సీనియర్ నేత అంటే మరి పవర్ఫుల్ నేత అంటే అభిషేక్ బెనర్జీ. మరి హిందువులకు దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెడితే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ కాలే. ఎందుకు కాలే? దానికి సమాధానము ప్రజలు చెప్తారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత. 108 మంది మీద కేసులు. ఇంకా ఇక్కడ ఏమంటా ఉన్నారంటే అభిషేక్ బెనర్జీ పైన దాడిలో భారీ ట్విస్టు. దాడి చేసిన వారికి మాజీ టీఎంసీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయట. అంటే ఆ మాజీ టీఎంసీ ఎమ్మెల్యే ఎవరో కాదు, మన హిందూ. ఆయనకనే మళ్ళీ ఈయనకు ఉన్నాయి సంబంధాలు ఉన్నాయని ఈయనకు లింక్ పెడతా ఉన్నారు. అంటే ఈయనను కూడా అరెస్ట్ చేయాలని. పోతే పోని వాడు టీఎంసీడే కదా, కానీ మన హిందూ. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి ముస్లింలు లేరా? మొత్తమే అందరూ హిందువులే ఉన్నారా? ఎందుకు ఇంకా మీకు అధికారం పోయినా అహంకారం పోతలేదు. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు రాడ్లతోటి కోడిగుడ్లతోటి సన్మానం చేశారు. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు. ఒక డాక్టర్ అమ్మాయి మీద దాడి జరిగితే ఆ కేసు ఎవరు? మమతా బెనర్జీ టీఎంసీకి సంబంధించినటువంటి ఒక గూండా చేస్తే పాపం డాక్టర్ చదువుకుని ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే అయింది. మొన్న బీజేపీ నుండి సీట్ ఇచ్చిరు, ఎమ్మెల్యే అయింది. ఆమె కేసును నామరూపాలు లేకుండా చేసింది ఈ మమతా బెనర్జీ అనే భూతం. మరి ఎందుకు మీ వాళ్ళంటే నీకు అంత ప్రేమ? మళ్ళీ ఇండియాలోకి అక్రమంగా ఎట్లా అంటే బంగ్లాదేశ్లో సొరంగం తవ్వుకొని వెస్ట్ బెంగాల్లో బెడ్రూమ్లో ఓపెన్ అవ్వడు. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ క్రాస్ చేసు లేదు. అన్నీ అక్రమాలే. ఒక ఏరియాలో డైరెక్టు ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఫేక్ ఓటర్ ఐడి చిటికేస్తే చాలు ఓటర్ ఐడి. 90 లక్షల ఫేక్ ఓటర్ ఐడీలు మనకు ఇండియన్ ఏదైతే మనకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ గుర్తుపట్టింది. 90 లక్షలు ఓన్లీ వెస్ట్ బెంగాల్లోనే కాకుండా ఇటు చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్, అటు చూసుకుంటే మనకు బీహారు, అస్సాము, ఇలా మొత్తం మీ వెస్ట్ బెంగాల్ నుంచి ఈ వలసదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడీలతోటి వాళ్ళకు నచ్చిన గూండాలకు ఓట్లేసుకుంటా భారతదేశాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు. ఈరోజు అభిషేక్ బెనర్జీ అంటే ఏమన్నా మహాత్ముడా, లేకపోతే దేశం కోసం మనం త్యాగం చేసిండా? ఫస్ట్ వీడిని బొక్కలేయాలి. వీడిని బొక్కలేస్తే టీఎంసీ గూండాలందరూ సరిగ్గా అయిపోతారు. టీఎంసీ గుండాలే కాదు, మనకు సంబంధించినటువంటి బీహార్లో ఉన్నటువంటి వాళ్ళు, యూపీలో ఉన్నటువంటి వాళ్ళు, భారతదేశంలో ఎవడైనా భారతదేశంలో ఉన్నటువంటి స్వచ్ఛమైన హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద ఏదైనా అక్రమ దాడులు చేయాలంటే భయపడాల. ఆ రకంగా ఈ అభిషేక్ బెనర్జీ గారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. హిందువుల మీద పెట్టినటువంటి కేసులు ఖచ్చితంగా విత్డ్రా చేసుకొని వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టాలి. ఎందుకంటే నువ్వు చేసినటువంటి అక్రమాలు మామూలుగా లేవు. ఇది ఆల్రెడీ సువేందు అధికారికి తెలుసు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు మన సంబంధించినటువంటి హోం మంత్రి అమిత్ షాకు తెలుసు, సాక్షాత్ నరేంద్ర మోడీకి కూడా తెలుసు. హిందువులు ఎందుకు నీ మీద దాడి చేసారు? హిందువులే కాదు, అక్కడ దాడి చేసిన వాళ్ళు అందరూ మొత్తం హిందువులే లేరు, అందరూ ఒక్కటై దాడి చేసారు. వెస్ట్ బెంగాల్ ప్రజలందరూ కలిసి. నువ్వు ఒక్క రోడ్డు కూడా వేయలేవు. 15 సంవత్సరాలు అధికారంలో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ రోడ్డు వేయవు, కనీసం డ్రైనేజ్ కట్టియవు, ఒక కరెంటు లైన్ వేపియవు. ఇంత దౌర్జన్యమా? ఏడికెళ్ళొచ్చింది? కోల్కత్తాలో ఓన్లీ కోల్కత్తా కార్పొరేషన్లోనే ఓన్లీ 2000 కోట్లకు సంబంధించి ఆస్తులు అంటే మామూలు ముచ్చట్నా అది?
ఇంకా వీని మీద సింపతి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే అభిషేక్ బెనర్జీ పైన దాడి, ఎన్నికల సమయంలో చెలరేగినటువంటి హింసాత్మక ఘటనలు బాధితులు పరామర్శించేందుకు సోనాపూర్ వెళ్ళినటువంటి అభిషేక్ బెనర్జీ మీద హిందువులు దాడి చేసిండ్రు. వాళ్ళ మీద 108 మంది మీద కేసులు అయ్యినాయి. ఇంకా కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ నాయకులకు అధికారం పోయిన అహంకారం పోలేదని నాకైతే కనబడతా ఉంది. ఆడ ప్రజలారా మీరు ఒక్కటి వీడియో కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అభిషేక్ బెనర్జీ దాడి అనేది నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. దాంట్లో హిందువులే ఉన్నారా, లేదు అంటే మొత్తం వెస్ట్ బెంగాల్లో కులము మతమని కాదు అందరూ కలిసి దాడి చేసిరా అనేది మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై జై హిందూ.